దేశ చరిత్రలోనే భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి ఈరోజు సుమారు 7,000 కోట్లు 1 లక్ష రూపాయలు లోపల రుణం తీసుకున్న 11,50,000 పైచిలకు రైతులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తూ ఉంది. ఆనాడు వరంగల్ రైతు రెగ్యులేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు, తుక్కుగూడ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ గారు, పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఇచ్చిన మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు ఓ పండగ వాతావరణంలో ఈరోజు రైతులకు రుణాన్ని ఇచ్చేటువంటి రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో అధికారంలో చేపట్టి 2 మార్లు లక్ష రుణమాఫీ అని వాళ్ళు చేసింది కేవలం 21,000 కోట్లు అయితే 10 ఏళ్లలో కష్టకాలంలో ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పని ఎంత కష్టమైనా అన్నాడు. నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రైతు రుణమాఫీ చేయడానికి నిద్ర లేని రాత్రులు గడిపినాం, పైసా కూడబెట్టినాం, దుబారా ఖర్చులు ఆపినాం, లీకేజీల ద్వారా పోయే డబ్బును ఆపినాం. ఆ డబ్బుని ఈరోజు రైతులకు ఏకకాలు ఇస్తున్నాం అన్నమాట. ఈరోజు అందుకే అంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఇతర రాష్ట్రాలకు మోడల్. ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ అన్నారు. ఈ రోజు నుంచి తెలంగాణ మోడల్ అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి కార్యక్రమం. బాగా గుర్తు, హరీష్ రావు గారు అసలు రుణమాఫీ చేసే శక్తి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి అసలు డబ్బే లేదు. ఒకవేళ రైతులు రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనన్నాడు. ఆనాడే నేను అన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి, స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా తయారు చేసుకోండి అన్న. ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్న హరీష్ రావు గారికి ఈ వేదిక ద్వారా మీరు చేసిన సవాల్ను మీరు స్వీకరించండి. మీ రుణమాఫీ చేస్తున్నాం. మీరు వెంటనే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటా అన్నటువంటి మాటకు కట్టుబడి ఉండు హరీష్ రావు గారిని సందర్భంగా ఈరోజు అవాకులు చెవాకులు అవేరణలు ఈరోజు రుణమాఫీ చేస్తున్నామంటే ఈరోజు ఎన్ని అవమానాలు ఎన్ని అవేళలు చేసిరో అందరూ కూడా గమనించినటువంటి సందర్భం. ఎన్ని అవేళలు వచ్చినా ఎన్నో అవమానాలు చెప్పినా ఈరోజు ఈ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రైతులకు ఈరోజు ఈ విధంగా రుణమాఫీ చేస్తున్నమాట సందర్భం చెప్తూ, గత ప్రభుత్వం అనర్లకు కట్టబెట్టింది, గుట్టలకు, కొండలకు, కోనలకు, వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ అయినటువంటి దారులకు కూడా ఈరోజు వాళ్ళు రైతు బంధిస్తే ఈరోజు 4 కోట్ల మధ్య నిర్ణయం కాదు, రైతు భరోసాను రైతులందరినీ కూడా ఇవ్వడానికి ఈరోజు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జిల్లాలో పర్యటన చేస్తున్నాం. రైతులు సలహా ఇస్తున్నారు. దున్నేవాడికే భూమి అనే నినాదం ఎలా ఉందో ఎప్పుడు కూడా రైతు భరోసా దున్నే రైతుకే ఇవ్వండి అని చెప్పని ఈరోజు రైతులు ఇస్తున్న సలహాలను పాటిస్తూ ముందుకు పోయే ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి సర్కార్ అంటున్నా. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఈరోజు ఇంత నిబద్ధతతో మేము రైతులకు రుణమాఫీ చేస్తే అక్కడక్కడ హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ సంబంధించి కిషన్ రెడ్డో, సంజయో రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని విమర్శ చేస్తున్నారు. ఈ రోజుకైనా కళ్ళు తెరవండి, మీరు అభినందించండి ప్రభుత్వాన్ని. ఎక్కడైతే రైతు 12/12/2018 సంవత్సరం నుంచి 9/12/2023 లోపల తీసుకున్నటువంటి రైతుకు రుణమాఫీ కాకపోతే చెప్పండి, మేము ఇప్పిస్తామన్న మాట. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగ వాతావరణంలో రైతులందరూ కూడా సంతోషంగా జరుపుతున్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 31,000 కోట్లు అనేటువంటి మాట మీరు మాఫీ చేసేటువంటిది కూడా ఈరోజు ప్రజలందరూ గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.